హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్డిఆర్ఎం వేకెన్సీ నోటిఫికేషన్, తెలంగాణ ఎన్ఆర్డిఆర్ఎం వేకెన్సీ నోటిఫికేషన్. సో ఇవి రెండు కూడా సేమ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ కూడా సేమ్ ఉంటాయి. నేను ఒకటి చూపిస్తాను, ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నోటిఫికేషన్లో చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసరు, ఇక్కడ ఏజ్ ఎంత, లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, ఎక్కడ పోస్ట్ ఉన్నాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, సాలరీ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేది దీనికి ఖచ్చితంగా మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు 1 year. ఓకేనా. 37,760 సాలరీ ఉంది. అకౌంట్స్ ఆఫీసరు దీనికి కూడా పీజీ ఉండాలని అడుగుతున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది, డిగ్రీతో పాటు డీసీఏ ఉంటే సరిపోతుంది అంటున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు 21 to 43 years ఏజ్, 198 పోస్ట్స్, 30,750 సాలరీ ఉంటుంది. రైట్. ఎంసీఏ, ఎంఎస్సీ, ఐటీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. డేటా మేనేజరు ఇది బ్లాక్ లెవెల్లో 383 వేకెన్సీస్, ఇది డిగ్రీ ఉండాలి, 28,350 సాలరీ, 21 to 43 ఏజ్. ఎంఐఎస్ మేనేజర్ 626 బ్లాక్ లెవెల్, 25,650, ఇక్కడ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంఐఎస్ అసిస్టెంటు ఇక్కడ 930 వేకెన్సీస్, 24,650 సాలరీ. మల్టీటాస్కింగ్ అఫీషియల్ ఇక్కడ 862 వేకెన్సీస్, ఇక్కడ ఇంటర్ కానీ డిగ్రీ కానీ అప్లై చేసుకోవచ్చు. 23,450 సాలరీ అయితే ఉంటుంది. తర్వాత ఇంకా చూసినట్టయితే కంప్యూటర్ ఆపరేటర్ 1290 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జీపీ లెవెల్ కానీ విలేజ్ పంచాయతీ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అప్లై చేసుకోవచ్చు. 23,250 సాలరీ. ఫీల్డ్ కోఆర్డినేటర్ 1256, 27,250, ఇంటర్ కానీ డిగ్రీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఫెసిలిటేటర్స్ 1103, 22,750, ఇంటర్మీడియట్ కానీ 10th మన డిగ్రీ కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్, ఓబీసీ, ఎంఓబీసీ 399 రూపీస్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 299 ఉంది. బీపీఎల్ క్యాండిడేట్స్ 299 రూపీస్ ఉంది. ఓకేనా. ఇక ఇది ఆన్లైన్లో మోడ్ అన్నారు. ఖచ్చితంగా సిగ్నేచరు, అదేవిధంగా మార్క్స్ షీటు, ఎక్స్పీరియన్స్ అంటే ఇవన్నీ, క్యాస్ట్ సర్టిఫికేటు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. యూపీఐ మోడ్ ఓన్లీ అన్నారు. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చేయవచ్చు, మన ఇష్టం అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచే February 5th నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చూసినట్లయితే 25th వరకు టైం అయితే ఇచ్చారు. ఓకేనా. 24th వరకు లాస్ట్ డేట్ ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ 1:5 ఇస్తారు. ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ 150 మార్క్స్. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ 50 మార్క్స్కి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు, డౌట్ ఉంటే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్. ఇది నోటిఫికేషను. సో ఇది మరి ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటూ అప్లై చేసుకోండి. కొంతమంది మరి ఫేక్ అంటున్నారు కాబట్టి చూడండి ఒకసారి. పూర్తిగా నోటిఫికేషన్ చదివినాక అప్లై చేసుకోండి. ఇక దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేటు ఇది ఉన్న దాంట్లో ఏది ఉంటే అది. రైట్. సబ్మిట్ చేసినట్లయితే మనకు, నేను ఆంధ్రప్రదేశ్ చేశాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది అడటమెంట్ ఆల్రెడీ పెట్టిన అడటమెంట్, మళ్ళీ చూసుకోవాలనుకుంటే. రైట్. ప్రొసీడ్ అంటే ఇక్కడ ఆన్లైన్ వెళ్ళిపోతుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆన్లైన్లో. ఓకేనా. ఇది రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఓకే అని చెప్పేసి ప్రొసీడ్ టు అప్లై అంటే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అన్నాడు. ఉన్న పోస్టులో మనకి ఏది ఎలిజిబిలిటీ ఉంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నింటిలో. ఓకేనా. ఒక్క పోస్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఏజ్, రిలీజియన్, జెండరు, ఫోటో, కేటగిరీ, వెదర్ బీపీఎల్ నోవా. ఓకేనా.
కమ్యూనికేషన్ డీటెయిల్స్, ప్రైవేట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, పెట్టాల్సి ఉంటుంది, పెట్టాల్సి ఉంటుందండి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, 10th నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, అదర్స్ ఏమున్నాడా, పర్సంటేజు, సబ్జెక్టు, యూనివర్సిటీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని, ఇక క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ బీబీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీజు, ఇక ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అన్న అప్లికేషన్ అప్లై అయిపోతుంది. ఒకసారి మొత్తం వెరిఫై చేసుకొని ఓకే అనుకుంటున్న అప్లై చేయండి, లేకపోతే చేయకండి. సో నేను మీకైతే ఇక్కడ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా అండి. ఓకే, మీకు నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.